తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మస్గూడ గ్రామంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ అమ్మవారికి భక్త కోటి ఇలవెల్పుగా పేరు ఉంది. పార్టీలకు అతీతంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వినాయక చవితిని మించి దసరా ఉత్సవాలను ప్రత్యేకించి కమిటీ సభ్యులు మరియు యువత నిర్వహిస్తుండడం విశేషం. రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో లడ్డూకు బాలాపూర్ ఎంతో ఫేమస్ అనే విషయం తెలిసిందే. ఇక్కడ అమ్మవారికి భక్తకోటి ఇలవేల్పుగా పేరుంది. పార్టీలకు అతీతంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వినాయక చవితిని మించి దసరా ఉత్సవాలను ప్రత్యేకించి కమిటీ సభ్యులు మరియు యువత నిర్వహిస్తుండడం విశేషం. రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో లడ్డుకు బాలాపూర్ ఎంతో ఫేమస్ అనే విషయం తెలిసిందే. అయితే దసరా ఉత్సవాలను భారీగా నిర్వహించడంలో అల్మస్ కూడా ఎంతో పేరు సంపాదించింది. ఈసారి భారీ సెట్టింగ్లతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా నిత్యం పూజలు అందుకుంటూ వస్తున్న అమ్మవారిని ఈ ప్రాంతానికి చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆనవాయితీగా వస్తుంది. దసరా ఉత్సవాల నేపథ్యంలో నిర్వాహకులైన యువత పలువురు రిషి టీవీ9 ప్రతినిధులతో మాట్లాడుతూ తమ గ్రామంలో అమ్మవారి కృప వల్ల అంతా మంచి జరుగుతుందని కూడా చెప్పారు. ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాలను కానివ్వండి లేదా ఇటు దసరా ఉత్సవాలు కానివ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తజన కోటికి వారు అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. పూజలు అందుకున్న అనంతరం నిమజ్జనం కూడా గ్రామంలోని చెరువులోనే జరుగుతుందని చెప్పారు. అమ్మవారి కృప వల్ల వర్షాలు కూడా దండిగా పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు 11 రోజుల పాటు జరగనున్న పూజా కార్యక్రమాలను వివరించారు. అంతేకాకుండా బుధవారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్గూడలో ఉన్నాము. ఇక్కడ వినాయక చవితి లాగానే ఇక్కడ అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలను సైతం భారీ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఇక్కడ ఉన్న యూత్ నిర్వాహకులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ 16 కదా, చెప్పండి ఇక్కడ ఈ దసరా ఉత్సవాలు ఏ విధంగా? శ్రీ దేవి నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత 16 ఏళ్లుగా అంగరంగ వైభవంగా అల్మాసూడ గ్రామం బాలాపూర్ మండల్ రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత వైభవంగా మేము ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక్కడ చుట్టూ ఉన్న గ్రామ సభ్యులు అందరి సహకారంతో మా గ్రామ సభ్యులు, మా గ్రామ ప్రజలు, కాలనీవాసులు మరియు వివిధ ఉత్సవ కమిటీ సభ్యులందరూ సహకరిస్తున్నారు. అందువలన ఈ ఏర్పాట్లు మేము చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి? గత 16 ఏళ్ళుగా చేస్తున్నాం. 16 సంవత్సరాలు. ఇక్కడ ప్రత్యేకత ఏంది? 11 డేస్లో ఇక్కడ పూజా కార్యక్రమాలు యథావిధి గత నవరాత్రులు 9 అవతారాలు, దాని తర్వాత దసరా తెల్లారి ఊరేగింపు కూడా మంచిగా అంగరంగ వైభవంగా కోలాటాలతో గ్రామ మహిళలందరూ వాళ్ళ కోలాటాలతో తీసుకెళ్తాం నిమజ్జనానికి. ఎక్కడ జరుగుతుంది నిమజ్జనం? మా ఊరు చెరువు, అల్మాసూడ చెరువు, కొమటికుంట చెరువు నిమజ్జనం. ఇక్కడ ఏర్పాట్లలో ప్రత్యేకత ఏంది? ప్రతి సంవత్సరం ఇంకా ఎదుగుకుంటూ పోతున్నాము. ఈసారి ఏమో ఈ సెట్ ఇది జోధ్పూర్ నార్త్ సైడ్ ప్యాలెస్ అలా. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ వినాయక చవితి దసరా చూస్తున్నారు కదా, అప్పటికిప్పటికి ఏమన్నా మార్పులు అంటే ఉంటాయి కదా, మార్పులు ఎందుకు? మంచిగా ఎదుగుకుంటూ పోతున్నాము. చిన్నప్పటికి ఇప్పటికి అంటే భక్తి పరంగా కూడా ఎట్ల పరంగా ఏర్పాట్ల పరంగా కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ పోతుంది. మొదటి సంవత్సరం 20 మంది కట్టుకున్నారు కంకణాలు, ఇప్పుడు 100 మంది కంకణాలు కట్టుకున్నారు. అమ్మవారికి సేవలో పాల్గొంటున్నారు. అందరం ప్రతి సంవత్సరం ఎదుగుకుంటూ పోతున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు వినాయక చవితి కూడా ఇదే స్థాయిలో నిర్వహించింది. ఇదే ప్లేసు వినాయక చవితి కూడా శ్రీ రామాంజనేయ భక్త భజన మండలి మా గ్రామ పెద్ద వినాయకుడు. ఇదే ఏర్పాట్లు ఇంతే పెద్దగా వినాయకుడు ఏర్పాటు చేసినాం. సో అట్లనే దసరా ఏర్పాట్లు కూడా ఇలానే ఉంటుంది. అమ్మవారి నవరాత్రి ఏర్పాట్లు కూడా ఇలానే జరుగుతుంది. అంటే పార్టీలకు అతీతంగా ఉంటాయి. ఏ పార్టీ అది ఏముండదు, అన్ని శ్రీ దేవి నవరాత్రి ఉత్సవ సమితి పార్టీలకు అతీతంగా, పార్టీలు ఏది ఉండదు. అందరూ గ్రామ సభ్యులు, అందరూ గ్రామ పెద్దలు, కాలనీవాసులు, భక్తులు అందరూ ఏ ఐకమత్యం పాటించి అసలు ఇలాంటి పార్టీలకు అతీతంగా ఉంటాము. మంచిగా చేసుకుంటాం ఏర్పాటు. ఇక్కడ ఈ భారీ సెట్టింగ్ కనిపిస్తుంది, అమ్మవారి విగ్రహంతో పాటు ఇంకేమేమి పెట్టారు? ప్రతిరోజు సాయంత్రం భజన చేస్తాం. యువకులు అంతా కలిసి భజన చేస్తాం. ప్రతిరోజు అలంకరణ, ఒక్కొక్క అవతారం, ప్రతిరోజు అవతారాలు. 9 అవతారాలు 9 అవతారాలు 9 అవతారాలు 9 రోజులు 9 అవతారాలు 11 రోజులు వచ్చింది కాబట్టి 11 అవతారాలు. అంటే
ఇక్కడ బయట ఇంకా ఉన్నారు బతుకమ్మ పండుగ రోజు బయట బతుకమ్మ బతుకమ్మ ఆడతారు ఆడతారు. ఉంటాయి. ఇంకా దసరా రోజు కూడా జమిలి భరతనాట్యం ఉంటుంది ఒక రోజు. అంటే కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. భరతనాట్యం. భరతనాట్యం ఉంటుంది. సరస్వతి దేవతరం రోజు పిల్లలందరికీ పుస్తకాలు పలకలు అవన్నీ పంచుతాం ఊరు పిల్లలందరూ. అన్నదానం రోజు ఒక 3,000 మంది 4,000 మంది అన్నదానం. అన్నపూర్ణ దేవతరం రోజు గ్రామం మొత్తం ఒక 3,000 మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. దసరా రోజు ఇక్కడనే జమ్మి చెట్టు ఆ ఏర్పాట్లు ఇక్కడనే ఇక్కడే జరుగుతాయి. అందరూ ఐకమత్యంగా ఉండి జరుపుకుంటాం. అంటే అన్నదానం ఏ రోజు నిర్వహిస్తారు? అన్నపూర్ణ దేవతరం రోజు బుధవారం రోజు సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సుమారు 3,000 మంది 3,000 పైన గ్రామం మొత్తం కలిసి చేసుకుంటాం. ప్రముఖులు ఇట్లా ఆహ్వానమా ఇట్లా అన్ని పార్టీలు అంటే పార్టీలకు అతీతంగా అందరూ ఆహ్వానిస్తాము. అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. పార్టీ అనేది అసలు ఉండదు ఇక్కడ. అంత ఐకమత్యంగా గ్రామ యువకులు అందరం కలిసి మంచి అందరు నాయకులు వస్తారు. గ్రామ పెద్దలు దర్శనం సహకరిస్తున్నారు. చేసుకునేది. గ్రామ పెద్దలు అందరూ సహకరిస్తున్నారు. ఎదుగుకుంటూ పోతున్నాం. పార్టీలకు అతీతంగా పార్టీలు అనేది ఏమి ఉండదు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. కెమెరామెన్ ఆకుల లక్షరావుతో కుదిరాంజలు రంగారెడ్డి.